హాయ్ ఫ్రెండ్స్, హలో స్ట్రీమ్ అవుతున్న సిద్ధార్థ రాయన్ మూవీ చూశాను. ఇది సినిమా చూడగానే ఒక అర్జున్ రెడ్డి కైండ్ ఆఫ్ బోల్డ్ మూవీ ట్రై చేస్తారనిపించింది. సినిమా పాయింట్ ఓకే, కానీ అది చాలా రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది అన్నమాట. ఓన్లీ లాజిక్తో బతికే మనిషి. లాజిక్ ప్రతి చోట అప్లై చేసుకుంటూ వెళ్తే కష్టం కదా. సో లాజిక్లతో ఉండే అబ్బాయి అతన్ని వెరైటీగా చూసే జనాలు ఇట్లా ఫస్ట్ హాఫ్ సాగింది. హీరోయిన్ ఏమో ఎమోషన్స్ కూడా ముఖ్యం అని చూపిస్తే తర్వాత మళ్ళీ ఎమోషన్స్ సైడ్ వెళ్తాడు. కానీ ఏదైనా పీక్లో ఉంటాయి అన్నమాట. లాజిక్లో అయినా ఫుల్ లాజిక్లో అప్లై చేస్తాడు, ఎమోషన్ అయినా ఫుల్ ఎమోషన్స్ అప్లై చేస్తాడు అనమాట. అంటే ఒక ఉదాహరణకి ఏంటంటే, లాజిక్లో అప్లై చేసేటప్పుడు అతనికి వాళ్ళ అమ్మని తిడితే కాదు బ్రో మా అమ్మ అట్లాంటిది కాదని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఎమోషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని తిడితే బాగా కొడతాడు, కొట్టాల్సిన దానికంటే ఎక్కువ కొడతాడు అనమాట. ఇట్లా పీక్లో ఉంటుంది. కాకపోతే సినిమా ఏంటంటే థరోలీ ఎంగేజింగ్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజింగ్గా ఉంటే కొంచెం బాగుండేదేమో. పాయింట్ కూడా అన్రియలిస్టిక్గా అనిపించింది నాకు. అట్లా ఎవరు ఉండరు కదా అన్నట్టు. సో హీరోయిన్తో కొన్ని బోల్డ్ సీన్స్, కిస్ సీన్స్ అవి ఉన్నాయి. మేబీ అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేమన్నా సినిమా ఓకే అనిపించవచ్చేమని, కానీ అదర్వైజ్ సినిమా ప్రతి యావరేజ్గా అనిపించింది నాకు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.